9వ రోజు చివరి రోజు అర్ధరాత్రి అయినా కూడా సద్దుల బతుకమ్మ వేడుకలు అంబరాన్ని అంటున్నాయి. ప్రస్తుతం మనము మంచిర్యాల జిల్లా రెడ్డి కాలనీలో నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకల్లో ఉన్నాము. చూడొచ్చు, అత్యంత వైభవంగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు. దాదాపు ఎంతో కష్టపడి వివిధ రకాలతో పేర్చిన బతుకమ్మను మహిళలు చిన్న పెద్ద తేడా లేకుండా నృత్యాలు చేస్తూ డీజే స్టెప్లతో ఆటపాటలతో ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే సంవత్సరానికి ఒకే రోజు దసరా పండుగ వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క మహిళ అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ దసరా పండుగను మళ్ళీ చివరి రోజు గుర్తుంచుకునే ఏడాదికి ఒక్క రోజుకి వచ్చేది ఆ సంవత్సరం మొత్తం కూడా గుర్తుంచుకునేటట్లు పండుగ ఎంజాయ్ చేస్తుంటారు. ఎందుకంటే ఇంటిల్లి పాది వస్తారు, ప్రతి ఒక్క చుట్టాలందరూ కూడా ఉంటారు కాబట్టి బతుకమ్మ పండుగను పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనతో పాటు బతుకమ్మ ఆడితే మహిళలు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. బతుకమ్మ పండుగ ఎట్లా జరుపుకుంటున్నారు? రెడ్డి కాలనీలో చాలా ఘనంగా జరుపుకుంటాం మేము. శ్రీరామ్ గణేష్ మండలి రెడ్డి కాలనీ వారు ఈ బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ వాళ్ళైనా ఇక్కడికి వచ్చి చాలా ఆనందంగా జరుపుకుంటాము. 9 రోజులు మేము ఒక్కరోజు కాదండి, 9 రోజులు చాలా బాగా ఆడి పాడి అందరము బతుకమ్మ సంబరాలు జరుపుకుంటాము అండి. దసరా పండుగ సంవత్సరానికి ఒకటే రోజు వస్తుంది, ఎట్లా జరుపుకుంటారు పండుగ? చాలా ఆనందంగా జరుపుకుంటాము. ఇక్కడ మంచిర్యాల రెడ్డి కాలనీ పెద్ద పండుగ. అమావాస్య నుండి సద్దుల బతుకమ్మ వరకు రోజు ఆడతాము. చాలా పెద్ద ఎత్తున సంఖ్యలో మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అందరూ పొద్దున్న నుండి పూలు తెచ్చి బతుకమ్మ వేర్చుకొని బ్రహ్మ తల్లిని కొలుచుకొని మా ఆరోగ్యాలు బాగుండాలి, సౌభాగ్యం బాగుండాలి, పిల్లలు వాతావరణము బాగుండాలి, అన్ని పంటలు బాగా పండాలి అని మొక్కుతూ గౌరమ్మ తల్లిని కొలుస్తూ రోజుకొక తీరు ప్రసాదం చేసి మనం పంచుకొని చెరువుకి వెళ్ళి నిమజ్జనం చేస్తాము. మళ్ళీ సంవత్సరం వరకు మళ్ళీ మంచిగా అందరినీ బాగా ఉంచు తల్లి అని మొక్కుకొని ఇలా జరుపుకుంటాము. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఆనందంగా గడుపుతూ ఈ పండుగను జరుపుకుంటాం. బతుకమ్మ అనేది ఫస్ట్ తెలంగాణ రెడ్డి కాలనీ మహిళలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. బతుకమ్మ మన తెలంగాణలో మనకు ఆడవాళ్ళందరికీ చాలా ఇష్టమైన పండుగ. పెద్ద నుంచి చిన్న వరకు అందరికీ ఇష్టమైన పండుగ బతుకమ్మ పండుగ. ఎన్ని బాధలున్నా లేడీస్కి ఎన్ని కష్టాలున్నా కూడా ఈ బతుకమ్మ రోజు అందరూ చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అమ్మవారిని మనం ఎట్లా అలంకరిస్తున్నామో బతుకమ్మను కూడా పూజకెక్కని పూలను, తంగడి పూలు, గునుగు, రకరకాల పూలతో బతుకమ్మ మనం పేరుస్తాము. అమ్మవారిని ఎంత అందంగా అలంకరిస్తారో 9 రోజులు బతుకమ్మను కూడా అదే విధంగా అలంకరించి మనం నిమజ్జనముకు 9 డేస్లో తీసుకెళ్తాము. అన్నిటికంటే ఇష్టమైంది ఏంటంటే బతుకమ్మ రోజు చాలా మంది ఫ్రెండ్స్ కలవడము, అందరు సెలబ్రేషన్స్ చేసుకోవడము, చెరువు కాడికి వెళ్ళి వాయినాలు ఇచ్చుకోవడము. నెక్స్ట్ ఏంటంటే ముఖ్యమైనదంటే ఒకరికొకరు వాటర్తోని గౌరమ్మ పెట్టుకొని వాయినం ఇచ్చుకుంటారు. అది అన్నింటికంటే చాలా ముఖ్యమైనది బతుకమ్మ రోజు. మళ్ళీ సంవత్సరం వరకు పసుపు కుంకుమలతో నిండుగా సౌభాగ్యవతిగా ఉండాలని ప్రతి ఒక్క మహిళ కోరుకుంటారు. కాబట్టి అందరికి ఇష్టమైన పండుగ బతుకమ్మ పండుగ. కాబట్టి తెలంగాణలో బతుకమ్మ పండుగ అంటే అందరికి ఇష్టమైన పండుగ బతుకమ్మ పండుగ. లేడీస్కి చాలా స్పెషల్ ఫెస్టివల్ బతుకమ్మ. మన రెడ్డి కాలనీలో అందరు లేడీస్ వచ్చి చాలా గ్రాండ్గా పార్టిసిపేట్ చేసి ఒక సక్సెస్ చేస్తారు బతుకమ్మను ప్రతి ఇయర్. సో బతుకమ్మ అనగానే పొద్దున్నే లేచెల్లి ఫ్లవర్స్ తీసుకురావడం, దాన్ని అందంగా పేర్చడం, అందరు ఫ్యామిలీ అందరు కూర్చొని ఒక ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవడం, ఈవినింగ్ కాగానే మంచిగా రెడీ అయి రావడం చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ముఖ్యంగా మహిళలకు బతుకమ్మ అనేది చాలా పెద్ద పండుగ. ముందు దాదాపు చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అసలు బతుకమ్మ పండుగకి ఎట్లా ప్రిపేర్? బతుకమ్మ స్టార్ట్ అవుతుంది అనగానే లేడీస్కి చాలా ఫేవరెట్ ఫెస్టివల్ బతుకమ్మ. రోజు ఒక రకంగా రెడీ అవ్వడం, బతుకమ్మని పేర్చడం, ఫస్ట్ డే బతుకమ్మ ఇంకా లాస్ట్ డే బతుకమ్మ చాలా పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఇంకా లాస్ట్ డే అయితే చెప్పనక్కర్లేదు. తెలంగాణలోనే సంస్కృతికి బతుకమ్మ పండుగ నిదర్శనం. ఇట్లాంటి బతుకమ్మ ఓవరాల్ ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతుంది. ఎట్లా చూస్తారు? చాలా హ్యాపీగా ఉంది. మన ఇండియాలోనే కాకుండా ఇప్పుడు యూత్ అందరు యుఎస్లో వెళ్ళి కూడా చాలా ఘనంగా బతుకమ్మని సెలబ్రేట్ చేస్తున్నారు. సో వెరీ హ్యాపీ. అంటే మన ట్రెడిషన్స్ని ఇండియా కాకుండా యుఎస్లో ప్రపంచవ్యాప్తంగా చూపిస్తున్నారు. సో ఇలాగే వచ్చి జనరేషన్స్ కూడా పాల్గొని బతుకమ్మని చాలా పెద్దగా సెలబ్రేట్ చేసుకోవాలి. మొత్తంగా ఇటు మంచిర్యాల పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా బతుకమ్మ వేడుకలు పెద్ద ఎత్తున కూడా నృత్యాలు చేస్తూ డీజే స్టెప్లేస్తూ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రవితో సాగర్ విజిట్.
మంచిర్యాల జిల్లా నుంచి. చేతి సంచుల నిండా పూలు గోసుకొచ్చి సేను కాడికెళ్ళి తాతయ్య సాయబాను కింద బతుకమ్మ పెచ్చే రాగి పల్లెంలోన చెల్లెమ్మ పల్లె గింజలు ఇచ్చి చక్కెర పోసి దంచింది రోట్లు అక్కయ్య మస్తు పావు రంగ సత్తి పిండి చేసే వనికెట్టి చేతులతో నానమ్మ. ఓ కొత్త బట్టల కాని పోపు డబ్బాలోని పైసలే తీసిండు ఓ అయ్యా మనుమరాళ్ళ చేతి మట్టి గాజులకియ్య కళ్ళ గురికి తులిపేవో అవ్వ బతుకమ్మ అంటేనే బంధాల వంతేనా ఆడబిడ్డల్ని చేర్చనే చెల్లెల్ని ఓ చోట చేర్చే గౌరమ్మ ఉయ్యాల నీకు గారాల ఉయ్యాల చెట్టి పొట్టెమ్మ ఉయ్యాల నీకు బంగారు ఉయ్యాల చేతి సంచుల నిండా పూలు గోసుకొచ్చి సేను కాడికెళ్ళి తాతయ్య సాయబాను కింద బతుకమ్మ పెచ్చే రాగి పల్లెంలోన చెల్లెమ్మ. గౌరమ్మ ఉయ్యాల నీకు గారాల ఉయ్యాల చెట్టి పొట్టెమ్మ ఉయ్యాల నీకు బంగారు ఉయ్యాల. అలా పిట్టల గుంపు సుడు ఓ రాస గుమ్మడి కాముడట పాట పాడే ఓ రాస గుమ్మడి పసి పాప పాదం చూడు ఓ రాస గుమ్మడి పాట వింటూ ఆడబట్టే ఓ రాస గుమ్మడి డప్పు మోత మోగుతుంటే ఓ రాస గుమ్మడి జానపదం యాదికొచ్చే ఓ రాస గుమ్మడి జానేడంతా పోరాగాడు ఓ రాస గుమ్మడి బతుకమ్మ నెత్తినాడే ఓ రాస గుమ్మడి మూడు కాళ్ళ ముసాలొళ్ళు ఓ రాస గుమ్మడి ముందు నడిసి తవ్వాదిసే ఓ రాస గుమ్మడి. గుర్రు నాగలి గుంటుక పండుగ చూసి నవ్వుతున్నాయి కొడవలి గడ్డ పార కుంకుమ బట్టు దిద్దుకున్నాయి పశువులు తారం చేసి ముద్దుగా ముస్తాబయ్యి మురిసి పరవశించాయి గుమ్మాడి. తంగెడు పూలో తడి తామెర పూలో ఎంగిలి పూలో ఎద పొంగును సూడో బంతి పూలో చామంతి పూలో గుమ్మడి పూలో గుండె నిండును సూడో. మన మట్టి బిడ్డ బతుకమ్మను చూడో గంగా ఒళ్ళో తేలియాడెను చూడో భూదేవి పులకించి దీవెనలే ఇచ్చేనేడు వాకిలి నుండి చెరువు వలుగుల దాకా సూడోయ్ సూడో బతుకమ్మల బారో చిత్తడి నుండి చెరువు మత్తడి దాకా. అరే చూడోయ్ చూడోయ్ బతుకమ్మల జోరో గౌరమ్మ ఉయ్యాల, నీకు గారాల ఉయ్యాల, చెట్టి పొట్టెమ్మ ఉయ్యాల, నీకు బంగారు ఉయ్యాల. గౌరమ్మ ఉయ్యాల, నీకు గారాల ఉయ్యాల, చెట్టి పొట్టెమ్మ ఉయ్యాల, నీకు బంగారు ఉయ్యాల. తెలతో దండోరే ఎండో పూసింది సూడు పూనుకు వేసింది నేడు గుమ్మడి నవ్వింది అల ఉయ్యాల. ఆడ బిడ్డేమో పుట్టిల్లు చెరేగియాల కన్నోళ్ళు కన్నీరై పొంగే ఉయ్యాల. చేతి సంచుల నిండా పూలు గోసుకొచ్చి సేను కాడికెళ్ళి తాతయ్య సాయబాను కింద బతుకమ్మ పెచ్చే రాగి పల్లెంలో